జనం ప్రభంజనం ప్రశాంత్ రెడ్డి కారు గుర్తుకే ఓటని కది
ఈరోజు మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి మన ప్రియతమ నాయకులు మన ఆత్మీయ గౌరవ పెద్దలు గౌరవ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ముచ్చటగా మూడోసారి మరి బాల్కొండ నియోజకవర్గాన్ని మరి భారీ సంఖ్యలో నిధులు తీసుకొచ్చి అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ మన యొక్క మరి అందరి యొక్క ఆశీర్వాదం కోసం మన మధ్యలోకి వచ్చినటువంటి మన బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు శాసనసభ మరి అభ్యర్థిగా ఇవాళ మన మధ్యలోకి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కారు గుర్తుకే ఈరోజు సుంకెడ గ్రామంలో మరి ప్రశాంతన రావడం జరిగింది ఎన్నికల సందర్భంగా. మరి తెలంగాణ రాకముందు మన సుంకెడ గ్రామం ఎలా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత మన గ్రామం ఎలా అభివృద్ధి పరిచింది మీ అందరికి తెలిసిన విషయమే. నేను కొన్ని విషయాలు చెప్తాను, మా గ్రామ పంచాయతీ విషయాలు చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను సర్పంచ్ అయిన తర్వాత క్రిమిటోరియం శ్మశాన వాటిక కట్టడం జరిగింది. శ్మశాన వాటిక మనకు ఇల్లులాగా దాన్ని సక్రమంగా ఉంచాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మన ప్రశాంతన ఆదేశాలతోని ఆ క్రిమిటోరియం చాలా చక్కగా మంచిగా కట్టుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ అయితే చాలా చెత్త మరి డ్రైనేజీలలో పక్క ఇళ్లలో పడేయడం జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలోచన చేసి మన గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ చెత్త సేకరణ ప్రతి మరి వారానికి 2 రోజులు మన ఊళ్ళలో తిరిగింది, అందరికి తెలిసిన విషయమే. మరి తడి చెత్త పొడి చెత్త బుట్టలు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. మన గ్రామాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయని ఆలోచన చేయాలి. వర్షాలు పడతలేవని చెప్పేసి హరితహారణ ప్రోగ్రాన్ని కేసీఆర్ పెట్టడం జరిగింది. దానికి మన ఊరికి టార్గెట్గా ఇన్ని చెట్లు పెంచాలని చెప్తే ఆ చెట్లను మనం పెంచడం జరిగింది. దానికి మరి చెట్లకు నీళ్లు కావాలని చెప్తే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్యాంకర్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాంకర్ ద్వారా మనం చెట్లు 30 నుంచి 40 వేల చెట్లు ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత పెంచడం జరిగింది. ఆ చెట్లను పెంచిన తర్వాతనే మనం అకాలంగా వర్షాలు కురుస్తున్నాయి. మనకు ప్రకృతి పెరిగింది కాబట్టే మన తెలంగాణ గవర్నమెంట్ ఆలోచన చేసి మనకు చాలా పనులు చేస్తున్నది. మరియు పెద్దవాగు పైన మరి నీళ్లు వేస్ట్గా పోతున్న గంగానల్లే కానీ మన ప్రశాంతన ఆలోచన చేసి చెక్ డ్యాములు కూడా మనకు 3 మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు పింఛన్లు కానీ మరియు క్రిమిటోరియంకు ఒక క్రిమిటోరియం ఉన్నది, ఇంకో క్రిమిటోరియం కావాలని చెప్పేసి వాళ్ళు సొంతంగా చర్చ్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి ప్రశాంత్ దగ్గరికి పోయి మేము మరి అన్న క్రిమిటోరియం వేరే దగ్గర ఉంది, ఊరి నుంచి వాటర్ వాడుతున్నాయంటే దానికి 5 లక్షలు మేము అడిగితే 23 లక్షలు మంజూరు చేసిన ఘనత మన ప్రశాంత్ అన్న అని చెప్పేసి నేను అందరి ముందు సిద్ధం చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఊర్లలో అడగని కూడా మనకు మొన్న కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. మేము అడగలేదు అనకుండానే మనకు మన సుంకేట్ నుంచి వెంకటాపురం వరకు సీసీ రోడ్సే దానిపైన సీసీ బ్రిడ్జ్ కట్టడం కూడా మనకు శంకుస్థాపన చేయడం జరిగింది. అది ప్రభుత్వం ఏం చేసింది, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? మనకి ఇందిరమ్మ కాలనీలో ఒకటే నిదర్శనం మనది. ఇందిరమ్మ కాలనీలో ప్లాట్లు పెట్టినప్పుడు, ఇందిరాగాంధీ పెట్టినప్పుడు అక్కడ సరి అయిన లేఅవుట్ చేయలే. మరి అన్న మా గ్రామంలో ఇందిరమ్మ కాలనీ చెరువులో కుంటలు మరి కట్టిరు, దానికి మాకు కొంచెం కావాలంటే ఏదైనా చేయండి, మరి ఆ ఇందిరమ్మ కాలనీని సంక్రమంగా మంచిగా చేసి రూపుదిద్దమని చెప్తే ఈరోజు డ్రైనేజీలు, సీసీ రోడ్లు ప్రతి వాడకు మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ వాడను డెవలప్ చేయడం కూడా జరిగింది. ఎస్సీ కాలనీలలో ప్రతి ఎస్సీ కాలనీ మాదిగా ఎస్సీ కాలనీలో కూడా ప్రతి వాడకు సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది, డ్రైనేజ్ కూడా కట్టడం జరిగింది. అంటే ప్రభుత్వాలు ఎన్నో వచ్చినా ఎన్నో పోయినాయి, కానీ మన తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందని మన గుండెల మీద పెట్టుకొని మనం ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తున్నాను సభాముఖంగా. ఎందుకంటే చేసేటోని పోగొట్టుకోవద్దు, చెయ్యనోని తీసుకురావద్దు. మన ప్రశాంతన మనకు పనులు చేస్తున్నాడు,
అదే పనులను మనం అభివృద్ధిలో పట్టంగా నడిపియాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మొన్నటికి మొన్ననే మరి అమ్మవారి గుడి దగ్గర మరి కాలువ పొడుచుకపోతుందని చెప్తే దానికి కూడా మధులు నింజడానికి కూడా జరిగింది. అది త్వరలో ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పని కూడా స్టార్ట్ చేస్తారు. అలుగు దగ్గర కూడా 50 లక్షలతోని మన అలుగు దగ్గర కూడా ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక బ్రిడ్జి 50 లక్షలతోని అక్కడ లంబటన్న రోడ్ కూడా ఆర్ఎన్బి రోడ్లో బ్రిడ్జి కూడా వేయడం జరిగింది. అంటే మనం జై తెలంగాణ కారు గుర్తుకే. కార్యక్రమానికి మన మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు ముచ్చటగా 3వసారి మన బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ తీసుకొని ఎన్నికల ప్రచారంలో భాగంగా మోర్తాడ్ మండలం మన సుంకెట గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి బోనాలు ఎత్తుకున్న అమ్మలకు అక్కలకు అలాగే మహిళలుగా మనకు అలాగే పెద్ద ఎత్తున అన్నలకు అక్కలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక మన సర్పంచ్ గారు మన గ్రామానికి జరిగిన అభివృద్ధి మన ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిన విషయాలు మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఒక షార్ట్కట్ రూపంలో నేను కూడా మిమ్మల్ని అందరికీ ఒకే రూపంలో చెప్పేస్తా. తెలంగాణ రాకన ముందు మన సుంకెట గ్రామం ఏ విధంగా ఉంది, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మన సుంకెట గ్రామం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఇక్కడ మీరు అందరు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇవి మన గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, మన గ్రామం రోడ్లు కానీ, మెయిన్ చెరువు సంబంధించిన అంశాలు కానీ, చెక్ డ్యాములు కానీ ఏవైనా సరే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ నిధులు పెద్ద ఎత్తున మన గ్రామానికి కూడా నిధులు వచ్చి ఇన్ని అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ అవకాశం కల్పించింది ఎవరు? గౌరవ మంత్రివర్యులు ప్రస్తుత మన అభ్యర్థి వేముల ప్రశాంత్ అన్న గారు. దానికి మనందరం మీ కరచల ధరులతో ఒక్కసారి గట్టిగా వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నా. నేను మీ గ్రామం నుంచి అనుకోకుండా అన్నగారు జెడ్పీటీసీ టికెట్ మండల టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. మీ అందరి తరఫున మన మండల గ్రామంలోని అన్ని గ్రామాల తరఫున మన గ్రామం నుండి నేను జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇవాళ నన్ను మండలంకు మీరు అందరూ పంపించారు. అదేవిధంగా దానికి మీరందరూ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇదే విధంగా అన్నగారిని కూడా ఇప్పుడు కూడా ముచ్చటగా 3వసారి కూడా మీరు మన అభ్యర్థి తరఫున మంచిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్ద మెజార్టీ మన గ్రామం నుంచి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అన్న మీకు ఒకటే చెప్తున్నా, 2001లో కూడా మా గ్రామం నుండి అందరూ తెలంగాణ ఉద్యమంలో ఏమంటే డాక్టర్ ఎం నారాయణ రెడ్డి గారు మా గ్రామస్తులు మాజీ ఎంపీ గారు వారి ప్రభావం మా పైన కొద్దిగా ఉండే అప్పుడు ఆ ఉద్యమంలో కూడా వారికి స్ఫూర్తిగా ఉద్యమంలో వారు ఉన్నారు కాబట్టి ఆ టైంలో కూడా మనము 2001లో కూడా ఎంపీటీసీ అభ్యర్థి కూడా మన మండలం నుండి ఏకగ్రీవంగా నర్సాగౌడ్ గారిని మన మండల పరిషత్కు పంపడం జరిగింది. ఎప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు మన గ్రామం నుంచి మద్దతు ఉంది. అదేవిధంగా అన్నగారికి కూడా 2 ఎలక్షన్లో కూడా మొన్న 2018 ఎలక్షన్లో కూడా 2వ మెజార్టీ మన గ్రామం ఇచ్చింది. 485 ఓట్లు 2 బూతులు మనై 485 ఓట్లతోటి మన జాయిర్యాలు మొదటగా ఉంటే కాన్స్టిట్యూన్స్ మొత్తంలో పాల్గొనడం చేయడంలో సుంకెట గ్రామం సెకండ్గా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. ఆ స్ఫూర్తి మనం ఇలా కొనసాగించాలా, ఆ స్ఫూర్తిని మనం నిలబెట్టుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మనం అందరం కష్టపడి అన్నగారిని ముచ్చటగా 3వసారి శాసనసభ పంపించి వారు అత్యంత కేసీఆర్ గారికి ఆప్తులు. ఏ పనులన్నా సగబెట్టుకు ఏ పనులన్నా అడగకన్నా ముందే చేసే పని వారు చేస్తారు. అది మనకు బాగా గొప్పది. ఇప్పుడు కూడా మొన్న రథం కోసము మన గ్రామంలో అడగానే 15 లక్షల రూపాయలు రథం తిరగడానికి కోసం ఇబ్బంది పడుతుందంటే రథం తిరగడానికి వెంకటేశ్వర నుంచి అక్కడికి సీసీ రోడ్ మీ కళ్ళ ముందడి ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, రథం తిరగడానికి కోసం ఇచ్చారు. అదేవిధంగా తాండాకు చిన్న తాండా, మన తాండాలు ఎంతమంది ఉన్నారు మనం వాస్తవంగా చెప్తే 40 నుంచి 50 ఓట్లు ఉంటాయి మన తాండాల, అంతకంటే ఎక్కువ ఉండయి. అట్లాంటి తాండా కూడా ఇవాళ మొన్న 65 లక్షల రూపాయలతోటి ఫస్ట్ బీడ్ రోడ్ వేయించిండు, మళ్ళా 1 కోటి 15 లక్షలతోటి మళ్ళా రిటైనింగ్ వాళ్ళు మన చెరువు నుంచి కొద్ది ఇబ్బంది అయినట్టుండే రిటైనింగ్ వాళ్ళు మళ్ళీ డాంబర్ రోడ్ కూడా. అంత పెద్ద ఎత్తున నిధులు ఏ గ్రామానికి ఎవరు కూడా ఇయ్యరు. మీరందరూ గ్రహించురు అమ్మలారా అక్కలారా. మన చెవులో పువ్వులు పెట్టడానికి చాలా మంది వస్తారు. ఇప్పుడు వాళ్ళ టైం ఇదే. మీ కళ్ళ ముందడు ఎప్పుడు కనిపించారు. ఎన్నికలు ఏంటంటే గంట ఓటు కూడా గంట పిచ్చాల లెక్కలు మన దగ్గరకు వచ్చి అదొకటి ఇదొకటి లేనిపోయిన అభోవాలు చెప్పుకుంటా మనందరినీ మభ్య పెట్టడానికి వస్తారు. మన మీద కదా మన బూడి ఏది ఓమ తీసుకొని ఒక భ్రమలో తీసుకుపోతారు చూసారా. ఆ భ్రమ మందు జల్లాచి ఏదో ఒక ఊహాలోకంకు తీసుకుపోయి టన్నంటే మీదికి ఎత్తే కింద పెడితే కాళ్ళు చేతులు 2 ఇరిగిపోతాయి. అట్లా చెప్తారు అన్నమాట వాళ్ళు.
ఆ విధంగా చెప్తారు. ఏ ఊహాలోకం కూడా మనం పోవద్దు. మనకు ఎవరు మంచి చేసిర్రో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా, కడుపులో కాపాడుకోవాలా, వారిని మనం నిలబెట్టుకోవాలా, ముందుంచాలా, వారితోటి అభివృద్ధి పనులు మనం చేపించుకోవాలా. అదే మనం చేసుకుందాం. ఆ చేసే నాయకుడే మన అన్న మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి మీ గ్రామాన మన గ్రామస్తులందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులు కోటపాటి నరసింహారావు గారు మాట్లాడతారు. జై తెలంగాణ. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. చేతులు లేపుతున్నారు అమ్మలు. ఏమన్నా కోపం ఉన్నదా తన మీద? గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మాత్యులు మిత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, జడ్పీటీసీ రవి, సర్పంచ్ శ్రీనివాస్, ఇంకా మిగతా ఎలియా గారు, మిగతా స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఎం నారాయణ రెడ్డి గారిని స్మరించుకుంటున్నా. 1967లోనే వారు ఇండిపెండెంట్గా ఎంపీగా గెలిచారు. ఎంపీటీసీ కాదు, ఎంపీపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ పార్లమెంటుకు. అంటే దేశంలో ఇందిరాగాంధీ ఏకఛత్రాధిపత్యం ఉన్నప్పుడే ఈ గ్రామం నుంచి ఒక నాయకుడు ఉద్భవించిండు. మరి పార్లమెంట్ దాకా పోయిండు, రైతుల కోసం కొట్లాయిండు అని చెప్పేసి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, మీ గ్రామము చైతన్యానికి మారు పేరని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు రైతు అనుకూల ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. గత 2 టర్ములుగా 10 సంవత్సరాలుగా మనము కేసీఆర్ గారి పనితీరు, ప్రశాంత్ రెడ్డి గారి పనితీరు మనము చూస్తూనే ఉన్నాము. రిజల్ట్స్ వస్తున్నాయి, మన దగ్గర మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నిన్నగాక మొన్న 3 రోజుల నాడు ఒక 5 రాష్ట్రాల నుంచి, ఉత్తరప్రదేశ్ నాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 5 రాష్ట్రాల నుంచి రైతు నాయకులు వచ్చారు. దేశంలో రైతుల కోసం కొట్లాడే రైతు నాయకులు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు తెలంగాణ గురించి ప్రతి రాష్ట్రంలో కూడా చర్చించుకుంటున్నారు, తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో ఇవాళ ఏంది అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చిర్రు. మన దగ్గర రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పికి కాళేశ్వరం నుంచి వచ్చే నీటి యొక్క విధానాన్ని, ఆ పంప్ హౌజ్లను చూసిర్రు, మన పంట పొలాలు చూసిర్రు, మన పంట కాలువలు చూసిర్రు. అదేవిధంగా లిఫ్ట్ ఎక్కడికక్కడ గ్రామాల వారీగా పెట్టినటువంటి లిఫ్ట్లను గమనించి మిగతా వివరాలన్నీ తెలుసుకొని మన రైతులతో మాట్లాడారు. ఇక్కడ కూడా చాలా మంది రైతులు ఆ రోజు ఆ సమావేశానికి వచ్చారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే, తెలంగాణ ప్రభుత్వము ఇంత బాగా పనిచేస్తుంది కాబట్టే ఈరోజు దేశమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది. కేసీఆర్ ఒక తెలంగాణకే కాదు దేశానికి నాయకత్వం వహించాలని చెప్పేసి వాళ్ళు స్వయంగా ప్రకటించారు. ఇక్కడ మరొకసారి కేసీఆర్ని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించండి, ఇది మా స్వార్థం కోసం చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గెలిస్తే దేశంలో కూడా రైతు సర్కారు తీసుకొస్తానని చెప్పిండు. అప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి వారు ఆ రోజు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మిగతా పార్టీలు, మిగతా నాయకులు ఇక్కడికి వచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. వాళ్ళకి అధికారం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు, 75 సంవత్సరాలలో 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ముఖ్యంగా రైతు నాయకులు ఏం చెప్పారంటే మీరు వినాలి. మహారాష్ట్రలో ఒక విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే ముందు డీడీ కట్టాలా. ఎంత? 2 లక్షల రూపాయలు. డీడీ కడితేనే 5 HP మోటార్ వస్తుంది, 5 HPకి కనెక్షన్ వస్తుంది. మళ్ళా సంవత్సరంకి ఒకసారి దాన్ని నడిపించుకోవడం కోసం 10,500 రూపాయలు మరి నీటి పన్ను వసూలు చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం నీళ్ళు ఇస్తే దానికి నీటి పన్ను 10,500. మన దగ్గర నీటి పన్ను ఉన్నదా? కరెంటు ఛార్జీలు వస్తాయి. అక్కడ 7,500 రూపాయలు కరెంట్ ఛార్జ్ వస్తుంది. మన దగ్గర ఉందా? అదేవిధంగా అక్కడ వాళ్ళు సపడే ఎత్తలేరు. వివరంగా అన్ని విషయాలు చెప్తారు. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కేసీఆర్. కారు గుర్తుకే. ఎండ కొడుతున్నా, ఏం చేయమంటావు పాపం. సభాధ్యక్షులు సుంకెట సర్పంచ్ తమ్ముడు కడారి శ్రీనివాస్ గారికి, అట్లాగే
మోర్తాడ్ ఎంపీపీ అధ్యక్షులు శివలింగ్ శ్రీనివాస్ గారికి, మీ గ్రామ ముద్దుబిడ్డ జడ్పీటీసీ సభ్యులు బద్దం రవి గారికి, రైతు నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏలియా గారికి, కమర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్ గారికి, ఉప సర్పంచ్ సోదరుడు గడ్డం పృథ్వీ గారికి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సోదరుడు గడ్డం చిరంజీవి గారికి, రైతు బంధు అధ్యక్షుడు తీగల సందీప్ గారికి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోమన్పల్లి పరమేష్ గారికి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు తీగల సుభాష్ గారికి, మండల రైతు విభాగం అధ్యక్షుడు సోదరుడు గణేష్ గారికి, మండల పార్టీ కార్యవర్గ సభ్యుడు నవీన్ గౌడ్ గారికి, మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు మధుసూదన్ గౌడ్ గారికి, వినోద్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, బక్కూరి ప్రశాంత్ గారికి, అట్లే గడ్డం మహేష్ గారికి, ఆకుల భూమన్న గారికి, తీగల సంతు గారికి, దశరథ్ గారికి, దోన్పాల్, అందరికంటే ముఖ్యంగా నాకు సాకకండ స్వాగతం పలికి బోనాలు నెత్తి మీద పెట్టుకొని మంగళహారులతో నాకు స్వాగతం పలికి నాతో పాటు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు, వలబట్టిన నా గంగపుత్ర సోదరులకు, బ్రహ్మాండమైన డప్పులు కొట్టి బ్రహ్మాండంగా మా సర్పంచ్ గారు కూడా ఆడినారు అని చెప్పినారు నాకు. మా మాదిగ సోదరులందరికీ, డప్పు సోదరులందరికీ పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, సుంకెట్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, అందరికీ కూడా అక్కడ కూర్చున్న పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు రవి చెప్పిండు, మీ అందరి ప్రేమ ఆదరాభిమానులతోటి ఈ గ్రామంలో మంచి మెజారిటీ నాకు ఇచ్చి నన్ను మీరు ఎమ్మెల్యేగా చేశారు. అందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఒకసారి మీ దీవెన కోసం, మీ ఆశీర్వాదం కోసం ఓటు అడగటానికి మీ ముందుకు ఇవాళ సుంకెట్ గ్రామానికి నేను వచ్చినా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. చాలా మట్టుకు మాట్లాడినరు. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి వేడివేడి అన్నంలో చేయి పెట్టి కలిపే అవసరం లేదు, కలిపితే చేయి కాలిపోతుంది. పైకెళ్ళో 2 మెతుకులు చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలుస్తుంది. అట్లనే సుంకెట్ గ్రామంలో పనులు జరిగినాయా లేవా, కేసీఆర్ గారితోటి పేదలకు ఏమైనా లాభం జరిగిందా లేదా, రైతులకు ఏమైనా లాభం జరిగిందా లేదా అన్న విషయాలు అన్నీ మన కళ్ళ ముందున్న సాక్ష్యాలే. గంతెందుకు, మీరు కూర్చున్నారు కదా, అది ఎట్లుండే ఇంతకుముందు అంత బురద బట్టి మట్టి ఉంటుండే. ఈ జాగా నన్ను ఎవరు అడగలే, నేనే పోతూ వస్తూ ఉంటే ఈ ఊరు సెంటర్లో కింద మట్టి బురద ఉన్నది అని చెప్పి ఒకసారి దీన్ని సీసీ రోడ్డుకు మంజూరు, సీసీ వేసుకోవడానికి మంజూరు చేసిన. అట్లా బాల్కొండ నియోజకవర్గాన్ని నా కన్న బిడ్డలాగా ప్రతి గ్రామంలో ఏది అవసరము, కొన్ని మన వాళ్ళు చెప్పినాయి, కొన్ని ప్రజలు చెప్పినాయి, కొన్ని చెప్పనివి కూడా అన్నీ ఆకలింపు చేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరగా ఉండే అదృష్టం నాకు కలిగించండి ఆ భగవంతుడు. కాబట్టి అన్ని పనులు చేసుకున్నాం మనం, గిది గది అని వదిలిపెట్టలే ప్రామిస్గా. గ్రామానికి అవసరమైన అన్ని పనులు, సుంకెట గ్రామానికి అవసరమైన అన్ని పనులు కూడా ఇవాళ చేసుకున్నాం. అవి గల్లీల సీసీ రోడ్లు కావచ్చు, ఇప్పుడు బాగా ఇక వాళ్ళు నాకన్నా వాళ్ళే ఉండ్రు కదా. ఈ రాష్ట్రంని 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు, ఒక 20 ఏళ్ళు బీజేపీ టీడీపీ కలిపి పాలించింది. తర్వాత కేసీఆర్ వచ్చింది మొన్న 9.5 ఏళ్ళు 10 ఏళ్ళ 70 ఏళ్ళు వాళ్ళు పాలించారు కదా. 70 ఏళ్ళు పాలించిన వాళ్ళకి మా అక్కా చెల్లెళ్ళు బిందె నీళ్ళ కోసము
బోరు దగ్గరికి ఆయన బోరు దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టి కొట్లాడుకుంటున్న విషయం వాళ్ళకి అర్థం కాలేదా? అర్థం కావటానికి వాళ్ళకి 70 ఏళ్ళు పట్టిందా? అంటే చేసే మనసు ఉన్నదా వాళ్ళకు? ఒకటే విషయం ఆలోచించుకుంటే అర్థమవుతుంది కదా. కేసీఆర్ వచ్చినాక 3.5 ఏళ్లకు ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు సప్లై చేసిండు వాళ్ళ కేసీఆర్. అవునా కాదా? 70 ఏళ్ళు వాళ్ళకి ఆలోచన కూడా రాలేదా? మరి మన బాధలు చూడలేదు. ఇదే తేడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మనకు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఇదే. కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వ్యక్తి కేంద్రంగా అవసరాలు గుర్తించి పనిచేసిన ప్రభుత్వం. ఉంటే ఇంకా పనులు ఉన్నాయని నేను అనను. ఇంత చేసినా ఇంకో 4 ఇళ్ళకి నీళ్లు చక్కగా రాకపోవచ్చు. ఊర్లో 720 ఇండ్లు ఉన్నాయి. ఓ 4-10 ఇండ్లకు నీళ్ళు రాకపోవచ్చు. చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. 600-700 పెన్షన్లు ఇస్తున్నాం, ఇంకో 50 మందికి రాకపోవచ్చు. పని ఉండదే అని నేను అనట్లేదు. కానీ ఇవి వాళ్ళకెందుకు సోయి లేకుండా అంటున్నా నేను. 70 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి ఇప్పుడు మళ్ళొక్క ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు. 70 ఏళ్ళు ఇచ్చిరు కదా, నీకు 11 ఛాన్సులు ఇచ్చిరు, 1 కాదు 2 కాదు, 11 ఛాన్సులు ఇస్తే మా అక్క చెల్లెలకు మంచినీళ్ళు శాతగాలి నీకు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఒక్క ఛాన్స్ ఇవ్వని? ఇది ఒక్కసారి ఆలోచన చెయ్యాలి దయచేసి. ఈ గ్రామంలో నేను రాకున్న మొదలు 10% సీసీ రోడ్డు కూడా లేవు. ఒకటే రోడ్డు, 2 అదొకటి. ఇవాళ ఆల్మోస్ట్ అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం. వర్షాకాలం మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే బురద రొచ్చుల కాలు పెట్టి పోవాలి మీరు. నేను నాకు కేసీఆర్ బలం ఉన్నాడు, కేసీఆర్ నేను తల్లిని దండం పెడతాను. ఆలోచిస్తే అన్ని అర్థమైపోతాయి. అర్థం కాని ఏం లేదు, డంబాచారం కూడా ఏం లేదు. అయితే నాకే ఆలోచన వచ్చింది, కొద్దిగా డబ్బులు ఉన్నాను సందీప్, నాకే ఆలోచన వచ్చింది. కొన్ని మీరు అడగని కూడా. సుంకేట్ గ్రామంలో చెక్ డ్యామ్ కట్టమని నన్ను ఎవరు అడగలే. ఇవాళ చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. సరిగా పనికిమాలినోడు పడరానోడు, వర్షాలు మా జీవితంలో లేని వర్షం చూసినాం మొన్న మనం. దానికింత మట్టి కట్ట పైది కొట్టుకపోయింది, పక్కకున్న మట్టి కట్ట కొట్టుకపోయింది పైది. ఇక దానికి చెక్ డ్యామ్ ఫెయిలు, చెక్ డ్యామ్ మంచిగా కట్టలేదు. ఒక్క కథ కాదు ఇక నా మీద. ఇప్పుడు మంచిగా నిండా నీళ్ళు ఉన్నాయి వెనకాల, ఇటుపక్క అటుపక్క 100 బోర్లలో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు దాంతో, చెక్ డ్యామ్లతోటి. బ్రహ్మాండంగా ఇంచు జాగా ఖాళీ లేకుండా మంచిగా వరి మొత్తం పొలం వేసిరుగా. నన్ను అడగలే ఎవరు. నేనే ఆలోచన చేసి వర్షాకాలంలో వానలు పడి నీళ్ళు వాగులో పడి ఉదాగా పోతూ ఉన్నాయి. 3 రోజులు వాగు వారితే తర్వాత బంద్ అవుతుంది, మళ్ళీ ఏముండదు ఇక. ఇట్లా ఎందుకు ఆ నీళ్ళని ఆపుకుందాము, ఆపుకుంటే మన రైతులకు బోర్లలో నీళ్ళు వస్తాయి అని చెప్పి 1 కాదు 2 కాదు, మీ కింద ఒకటి, మీ మీద ఒకటి, మీ మధ్యలో ఒకటి, మీ మీద ఒకటి, మొత్తం ఇటు దిక్కు సుంకెటంతా ఈ భూములన్నీ కవర్ అయిపోయినాయి ఇప్పుడు ఆ బోర్లతోటి. నాకెవ్వరు దరఖాస్తు పెట్టలే, హైదరాబాద్ రాలే, జీబులు వేసుకొని రాలే, ₹1 ఖర్చు కాలే ఎవరిది. 18 కోట్ల రూపాయలమ్మ, 1 కాదు 2 కాదు 3 చెక్ డ్యామ్లకి. తర్వాత నా చిన్ననాడు తిరిగిన నేను వెంకటాపూర్కి వస్తే, వెంకటాపురం మాకు భూములు ఉండే, వెంకటాపూర్కి వస్తే వెంకటాపూర్ వాళ్ళంతా సుంకెట్కు మా పొలం దూరంకి వెళ్ళి వాగులకి వెళ్ళి నడుచుకుంటా వద్దరు. నేను మొన్న ఒకసారి పోయిన సంవత్సరం ఇది అట్లనే ఉన్నదా ఏమన్నా సొంపైందా అని చూసిన. ఎట్లున్నదో గట్లనే వాగులకి వెళ్ళి నడుస్తున్నారు అంతా. సరే భగవంతుడు దేవుడు అవకాశం ఇచ్చినాడు చూద్దాం లేని నా మనసులో అనుకున్నా. మొన్న అవకాశం వచ్చింది, వస్తే ఆయన దానికి కూడా రోడ్ వేపిస్తుండే. ఇప్పుడు సుంకెట్కి వెళ్ళి వెంకటాపూర్కు మధ్యలో బ్రిడ్జు, చిన్న బ్రిడ్జు, ఇప్పుడు రోడ్డు దానికి కూడా. ఇక అటు ఇటు ఎవరైనా పిల్లనిచ్చుకున్న వాళ్ళు ఉంటే అలగా ఇప్పుడు పోవచ్చు. ఇక ఏమి ఉన్నారా సుంకెట్ వెంకటాపూర్ వాళ్ళు? లింక్ ఉన్నారా? బస్ బేబీ గారు ఉండరు. ఇక మాట్లాడతారు డామ్, నాకంటే ఎత్తు పొడుగు దొడ్డు ఉన్నోళ్ళు మస్తు మంది వచ్చారు లీడర్లు. మనము ఎవరినైనా గాడికే పోయి పంపిస్తాం పైకి.
ఆడ కొద్దిగా మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అనుకున్నామా? ఇప్పుడు అది చేసుకుంటుంది. ఈ చెట్లు పెట్టాలని కూడా చెప్పిండు ఇప్పటిదాకా. చెట్లు పెట్టుకుంటే మనకు వానలు పడతాయి, మనం బతుకుతాం. మనం కాదు, మన పిల్లలు బతుకుతారు. అట్లా చెట్లు పెట్టడానికి మంచిగా ట్యాంకర్ కొనిచ్చి, ట్రాక్టర్ కొనిచ్చి కేసీఆర్ ఇటువంటి పనులు, చాలా పనులు ఇవాళ ప్రజల కోసం జరిగినాయి. కొత్త పిఎఫ్ఎస్ వాళ్ళకు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పినా ఇస్తా అని చెప్పిండు. అది కూడా ఇప్పుడు వచ్చేసారికి వెళ్ళి కొత్త కోడళ్ళు వస్తున్నారు, వాళ్ళు బీడీలు చేసి షురు పెట్టిరు. అత్త బీడీలు చేస్తున్నారు, పెన్షన్ వస్తున్నారు, పాత పెన్షన్. కోడలికి వస్తలేదు అని కంప్లైంట్లు ఏడికి పోయినా కానీ అత్తలే అడుగుతున్నాను, నీకు దండం పెడతా సారు మా కోడలికి ఇప్పి ఇద్దరికి పంచాయతీ అవుతున్నది మాకు. ఇక అది కూడా అడిగిన నిన్న ముఖ్యమంత్రిని, అది ఓకే అన్నాడు. అది కూడా వచ్చేస్తుంది. ఇట్లా పేదవారి కోసం ఆడబిడ్డ పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఎవరు చెప్పిర్రమ్మా? ఆయన ఎవరు అడిగిర్రమ్మా? ఎందుకు మరి 50 ఏళ్ళు పెద్ద పాలించడం అని చెప్పుకుంటారు, మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. మరి ఏంటికి వెళ్ళే వాళ్ళు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఎవడన్నా ఆపిండి? అలాని ఇస్తే పెద్ద మాటలు మాట్లాడతారు. ఇట్లా ఇవన్నీ మన ముందు కనిపించేటి ఆలోచన చేయరు. మనకు కనిపించని వద్దు, పక్కన పెడదాం. మన ముందు కనిపించేటి ఆలోచన చేసి వాళ్ళు ఎందుకు చేయలేరు, మరి వీళ్ళు చేసిరు కదా, ఇది నిజమా కాదా, ఇట్లా వాస్తవం ఉందా లేదా? మీరు ఆసుపత్రులకు పోయి, ప్రైవేట్ దవాఖానలకు పోయి ఖర్చులు అయితే 1,00,000 రూపాయలు ఖర్చు అయితే నా దగ్గరకు వస్తే నేను మీ అప్లికేషన్ పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరకు పోయి 1,00,000 రూపాయలు 30,000 40,000 50,000 ఎంతో కొంత మళ్ళీ రిటర్న్ తెప్పిస్తున్నా మీకు. నేను CMRF చెక్కుల ద్వారా ఇప్పిస్తున్నా. ఇక LOCలు కూడా ఇప్పిస్తున్నా. మీ గ్రామంలోనే 116 మందికి 54 లక్షలు ఇప్పించిన నేను CMRF కింద. 116 మందికి 54 లక్షలు ఇప్పించిన నేను ముఖ్యమంత్రిని అడిగి. ఈ ప్రధానమంత్రి కూడా ఉంటుంది అట్లే PMRF అని. నేను మీకు ఎమ్మెల్యే ఎట్లా, మనకి MP కూడా ఒకటి మునిగిండు కదా. మరి వాడు PMRFకి వెళ్ళి ఎన్ని చెక్కులు ఇప్పించిండు సుంకెట్లా? చెప్పమని, దీనికి ఆన్సర్ జవాబు చెప్పమని. నాకు సీఎంకు CMRF ఎట్లుంటుందో PMకు PMRF కూడా అట్లే ఉంటుంది. అట్లా అడుగు. ఇప్పుడు దేనికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. గది వేసి ఏమైనా కథం చేద్దామని చూస్తారు గట్ల. కాబట్టి ఇండ్లు లేని వారికి కూడా, ఎవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు కట్టుకుందానికి 3 లక్షల రూపాయల స్కీమ్ మొదలు పెట్టినాం మొన్న ఇవ్వాలని. అట్లా ఈ గ్రామంలో 35 మందికి మంజూరు చేస్తాం ఇప్పుడు 3 లక్షల ఇండ్లు చొప్పున. ఎవరికైతే ఇండ్లు లేవో, జాగా ఉన్నదో వాళ్ళు కట్టుకోవటానికి. వచ్చే సంవత్సరం 70 ఇండ్లు మంజూరు చేస్తాం, డబ్బులు వస్తాయి. అటు 100-150 ఇండ్లు లేని వాళ్ళకి మంజూరు చేసుకుంటే అయిపోయాయి, ఆ పని కూడా అయిపోయాయి. ఇక ఏం మిగిలిన పాటు చెప్పు నాకు సుంకెట్లా. ఇంత 20-30 మందికి పెన్షన్లు, 100 మందికి గృహలక్ష్మిలు ఇప్పించుకుంటానంటే నా ఎంత రాజులే అడిగా సుంకెట్లా ఏముంది చెప్పు, వేసేది నేను సుంకెట్. నిజం చెప్పు. కరెంట్ అయిపోయాయి, నీళ్ళు అయిపోయాయి, రోడ్లు అయిపోయాయి. వాళ్ళు చెప్తే నమ్ముతాను నేను. మొన్న వాళ్ళకో ఎమ్మెల్యేకి చెప్తున్నా, ఈ కమ్యూనిటీ వాళ్ళకి నాకు బాగా అడుగుతున్నారు భయ్ కుల సంఘాల భవనాలు కావాలని. కుల సంఘాల భవనాలు, గుళ్ళు, చర్చులు మొదలు ఇవన్నీ బాగా అడుగుతున్నారు. నేను ముఖ్యమంత్రి కాలమోకి పైసలు అడిగినగానే ఇచ్చిండు, అందరికి ఇచ్చిన భయన్న. ఎన్నైనా భయన్నాడు, 100 కోట్లు ఇచ్చిన భయన్న. 100 కోట్లు కుల సంఘాలకు, మసీదులకు, చర్చులకు, దేవుడి గుళ్ళకి ఇచ్చినామంటే ఇచ్చినా అన్న. ఇగో ఇచ్చినా అంటే ఇగో ఉదాహరణ చెప్పాలన్నా, మన సుంకెట్లనే 19 కుల సంఘాలకు ఇచ్చిన నేను. మన సుంకెట్లనే 84,50,000 రూపాయలు ఇచ్చిన కుల సంఘ భవనాలకు. ఏడికి పోయారో మరల్లంతా, ఏడికి పోయారు? ఉన్నారా సంఘంకో 2-3 ఉన్నారా? ఏమో మీ మారదవిగా. ఇగో గంగపుత్ర భవనం, గంగపుత్రులకు ఇచ్చినాం. ఎస్సీ మాదిగకి పెద్ద సంఘము, ఎస్సీ మాదిగ చిన్న సంఘము, మున్నూరు కాపు సంఘము, మేదరి సంఘము, ముదిరాజ్ సంఘము, ఈ కమ్యూనిటీ హాల్ ఏందో ఈ గ్రామంలో కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాలు, యాదవ సంఘము, ఎస్సీ మాల సంఘము, గురడి రైతు సంఘము, గురడి రెడ్డి రైతు సంఘము, వడ్డెర సంఘము, మహామేరు సంఘము, చక్రధర కుమ్మరి సంఘము, రజక కుమ్మరి సంఘము, విశ్వబ్రాహ్మణ సంఘము, గౌడ సంఘము,
ఆదివాసీ నాయకపోడు సంఘము తాండాలో తీజ్ భవనం ఇగో ఇందరికి ఇచ్చుకున్నాం. ఇక ఏం మిగిలిన చెప్పు నాకు ఇప్పుడు సుంకెట్లా నువ్వు అది ఇచ్చినావు చెప్తలేవు నువ్వు అనుకుంటాడు పెడుతున్నా. ఇది రివర్స్ లేదు, ఇట్లా ఎప్పుడన్నా చూసామా మనం? అందుకే అమ్మా చాలా భగవంతుడు దయ, నన్ను మీరు 2 సార్లు గెలిపించారు. నేను కూడా మనసు పెట్టి పనిచేసిన, మదర్ ప్రామిస్ అమ్మతోడు చెప్తున్నా, నేను మనసు పెట్టి పనిచేసిన. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండడు మన అదృష్టమైంది, అన్ని పనులు జరిగినాయి. ఇగో ఇంకా కూడా ఇప్పుడు వచ్చేసారికి ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలే, ఇప్పుడు ఏం చేస్తారంటే మాకు ఓట్లు వేయండి, ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో దానికి 2 ఎక్కిస్తామని చెప్తారు. ఇక మాకు ఓట్లు వేయండి మేము ఇస్తామని. మనం కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటున్నాం అన్నీ. పెన్షన్ ఉదాహరణకు తీసుకో, మొదటిసారి గెలిచినప్పుడు 1000, రెండోసారి గెలిచినాక 2000 అట్లా పెంచుకున్నాం. అట్లనే కళ్యాణ లక్ష్మి మొదటిసారి 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000 చేసుకున్నాం. ఇట్లా ఇది రెండోది. మంచిగా ఉన్నదా? ఇదానికి కూడా సపోర్ట్ కొట్టరా? అన్నిటికంటే 5 లక్షల బీమా చాలా సూపర్. జరగరాంది జరిగిందనుకో పాపం పేద కుటుంబంలో ఎటు పోవాలా ఆ పాపం ఆమె పిల్లలు, వాళ్ళకి 5 లక్షల రూపాయలు 10 రోజుల్లోపనే పంపించగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది. ఇది కేసీఆర్ ఇవాళ చేస్తా అంటున్నాడు. అట్లనే అమ్మ ఇంకొకటి సిలిండర్ ఉన్నది కదా, వండుకునేది గ్యాస్ సిలిండర్. ఈ నరేంద్ర మోడీ బీజేపీ వాడు 450 రూపాయలు ఉండే వీడు రాకున్న మొదలు. వీడు వచ్చిన తర్వాత ఇప్పుడు 1,200 రూపాయలు చేసిండు. దాన్ని చేసిండు ఆ 1,200. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మీరు 400 కట్టుండ్రి, మిగతా 800 నేను నరేంద్ర మోడీకి కడతానంటున్నాడు ఇప్పుడు కేసీఆర్. అంటే మనకు 400కే గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇప్పుడు. ఇక మిగతా 800 కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీకి. ఒకవేళ దరిద్రపోడు 1,500 చేసిండు అనుకో, చేసినా చేస్తాడు. ఇక 400 1,200 చేసినాడు, 1,500 చేయడా? 1,500 చేసిండు అనుకో, అప్పుడు కూడా మీరు 400 కట్టాలి, మిగతా 1,100 కేసీఆరే కడతాడు. అర్థమైంది కదా? ఇక ఇది సిలిండర్ పని. ఇవన్నీ మనకు పనికొచ్చేటి చూడు, పేదలకు ఆడవాళ్ళకు పనికొచ్చేటి. ఇంకొకటి మనం ఇప్పుడు రేషన్, మనం బియ్యం కార్డు మీద బియ్యం తెచ్చుకుంటున్నాం. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం ఇస్తారు. మనం ఏం చేస్తాం? ఆయన దొంగతనంలో దాన్ని అమ్మేస్తాం, అంతే కదా? ఒక 20 పైసల మందమే తింటారు, 80 పైసల మందం అమ్ముడే. అమ్మి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పైసలు వేసి సన్న బియ్యం కొనుకొచ్చుకుంటాం. ఇది తెలిసింది కేసీఆర్కి. ఇది తెచ్చుడేందుకు, ఇది అమ్ముడేందుకు, మళ్ళీ పైసలు వేసుడేందుకు? ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం రేషన్ కార్డుల మీద సన్న బియ్యమే ఇచ్చుడు, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక మీరు తెచ్చుడద్దు, దొంగతనాలు అమ్ముడద్దు, సన్న బియ్యం తెచ్చుకొని మంచిగా వండుకొని తినాలి అంతే. ఇగో ఇదొకటి అయినాయి కదా ఇప్పటికి. 5వది బంపర్. ఇంకా ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా, ముసలి వాళ్ళకు కావచ్చు, బీడీలు చేసిన వాళ్ళకి కావచ్చు, భర్త చనిపోయిన అక్క చెల్లెలకు వితంతులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, ఇప్పుడు 2,000 రూపాయలు వస్తుంది పెన్షన్. ఎలక్షన్లు అయినాక 2,000 డైరెక్ట్ 3,000 అవుతుంది. ఆడితో ఆగది. ఫస్ట్ సంవత్సరం ఎలక్షన్లు కాగానే 3,000, రెండో సంవత్సరం 3,500, మూడో సంవత్సరం 4,000, నాలుగో సంవత్సరం 4,500, ఐదో సంవత్సరం 5,000. అంటే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 5,000 అవుతుంది. అన్ని రకాల పెన్షన్లు. ఓకేనా? ఇష్టం లేకపోతే వద్దని చెప్తా సారుకు పోయి మరి. ఓకేనా? అంటే వచ్చే సంవత్సరం 12,000 ఎకరానికి, మళ్ళీ వచ్చే సంవత్సరం 13,000. అంటే రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం
16,000 రూపాయలు, 10,000 రూపాయల రైతు బంధు 16,000. అంటే ఇప్పుడు ఏవైతే మనం ఇచ్చుకుంటున్నామో అవి అన్నిటిని పెంచుకొని ఇస్తా అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. మంచిగున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళు చేయలేపుర్రి. నాకైతే మంచిగున్నాయి, అటు అక్కలకు మంచిలేవు అవి. సౌభాగ్యలక్ష్మి కూడా ఉన్నది, ఏం రాని వాళ్ళకి సౌభాగ్యలక్ష్మి 3,000 చేస్తాం ఇది చేస్తామని అన్ని లంగ మాటలు లభంగ మాటలు. వాళ్ళు 50 ఏళ్ళు ఉన్నప్పుడు 200 దిక్కు ఏం చేయలే. పోనీ ఇప్పుడు కూడా ఇక్కడ కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళు 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు చేకూరుతోళ్ళు. మొన్ననే కర్ణాటకలో గెలిచిరు 2 నెలల క్రితమే. కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రాష్ట్రంలో. ఆడకి ఇట్లనే మాట ఇచ్చిరు అది చేస్తాం ఇది చేస్తామని, ఏమీ లేదు. పెన్షన్ 750 రూపాయలు ఆడ. రైతులకు కరెంటు 10 గంటలు ఇస్తామన్నారు, ఓట్లు వేసిర్రు, అలా గెలిచిపోయారు. 10 గంటలు ఇస్తామన్నాడు, ఇప్పుడు 5 గంటలు కూడా కంటిన్యూస్ ఇస్తలేడు. పొద్దున 2 గంటలు, రాత్రి 3 గంటలు. కాంగ్రెస్ నమ్ముకుంటే ఇక జరిగే పని అది. పక్కన కర్ణాటకనే ఉన్నది. ఇక్కడ సుంకెట్ గ్రామంలో ఉన్న నా రైతన్నలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బహుశా వేరే పార్టీలో ఎవరు ఉన్నా కానీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దగ్గరనే ఉన్నది, మనం మస్తు దావతులకు ఖర్చు పెడతాం. ఒక కారు వేసుకొని పొండ్రి. కర్ణాటక 200 కిలోమీటర్లే ఉన్నది, హైదరాబాద్ అంతానే ఉంటుంది. గిట్ బీదర్ది పోతే కారు వేసుకొని పోయి ఒక 2-3 ఊర్లు తిరుగుండ్రి. తిరిగి మీరు చూసి మీరే చెప్పురి నాకు, ఇప్పుడు నేను చెప్పింది ఏంటో అబద్ధం ఉన్నదా అన్న విషయం మీరే చెప్పురి. 5 గంటలు కూడా చక్కగా ఇస్తలేరు కరెంట్ ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో. కర్ణాటక రాష్ట్రంలో చచ్చిపోతున్నాడు రైతులు, ఏడుస్తున్నారు. చూడంగా పొలం ఎండిపోతున్నది. మన దగ్గర 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేనో ఇగో ఇవాళ కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర ఇప్పుడు అట్లా ఉన్నది. ఆడ కరెంట్ బతుకు. పోదామా, తెచ్చుకుందామా, మనం పాత రోజులకు పోదామా? మరి పాత రోజులకు పోవాలనుకుంటే పొద్దుగాల కరెంటు, కొంత కరెంటు, రాత్రి కరెంటు. ఇక రాత్రి కరెంటు పారేయటానికి ఒక చేయిల ముళ్ళుగట్టే, ఒక చేయిల టార్చ్ లైటు, భుజం మీద చెద్దరు, ఆ బోర్ కాడనే వండుకొని ఆయనతో నీళ్ళు వస్తే కరెంట్ వస్తే ఏర్పడదు కదా అని కాళ్ళు తీసుకుపోయి కాలువలో పెట్టి ఆయనతో నీళ్లు రాగానే ఆయనతో చల్లగా తలిగి కాళ్ళకు చల్లగా తలగానే డక్కన లేచి అప్పుడు పారించుకునే సంగతి ఇవన్నీ ఉన్నాయి, మర్చిపోలే మనం. ఇగో ఇవాళ కర్ణాటకలో అదే జరుగుతున్నది. 2 నెలల క్రితం గెలిచిరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ కర్ణాటకలో రైతుల బతుకు ఇగో నేను ఇప్పుడు చెప్పిందే. మన ఇంతకుముందు మనం ఎట్లుంటామో 10 ఏళ్ల క్రితం కేసీఆర్ రాకున్న వాళ్ళు ఎట్లా ఉంటామో ఇవాళ అదే జరుగుతున్నది. కావాలంటే ఒక కారు కట్టుకొని పోయి చూసిరండి సోదరులారా, నా బీజేపీ సోదరులారా, కాంగ్రెస్ సోదరులారా, దయచేసి ఒక కారు కట్టుకొని పోయి చూసిరండి. మీకే జ్ఞానం వస్తుంది, మీకే తెలివి వస్తుంది. అప్పుడు మీరే నిర్ణయం చేయండి ఏం చేసుకోవాలో, మీ బతుకుని ఏం చేసుకోవాలో మీ చేయిలే మీరే నిర్ణయం చేయండి. వట్టిగా మాయ మాటల్లో పడద్దు దయచేసి. నక్కాచెల్లెళ్ళందరూ కూడా నేను మనం చేస్తా ఉన్నా, సుంకట్ గ్రామంలో ఇక్కడ ఉన్న అందరు కూడా మనం చేస్తా ఉన్నా. నేను చేయగలిగేటి ఇవన్నీ చేసిన, అడిగినవి చేసిన, అడిగినవి చేసిన. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమందికి పెన్షన్ రావాలా, కొంతమందికి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి సాయం చేయాలా, చేద్దాం. దానికి కూడా వెనుకకు పోం. ఓటేసి నన్ను కాపాడుకుంటారో లేదు వేరే వాళ్ళకు ఓటేసి నన్ను చంపుకుంటారో మీ చేయాలనే ఉన్నది నిర్ణయం. మీరే నిర్ణయం చేయాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పడం మంచిగా కూడా ఉండదుగా. కాబట్టి మీరే న్యాయ నిర్ణేతలు, మీరే ఆలోచన చేసి ఏది నిజం, ఏది ధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏవి లంగమాటలు అవన్నీ కూడా మీరే ఆలోచన చేసి మరి వాళ్ళ కేసీఆర్ను నన్ను కాపాడవలసిందిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.